రుద్రాణి రాహుల్ని స్వప్న ఆస్తి విషయం తిడుతూ ఉంటే రుద్రాణి ఏం చెప్తుందంటే, నువ్వు కూడా మా పార్టీలో జాయిన్ అయిపో, అసలు వీళ్ళు మోచేతి కింద నీళ్ళు మనం తాగాల అంటే స్వప్న ఉండి అవి మినరల్ వాటర్ అయినప్పుడు ఎక్కడో బయటికి పోయి బురద నీళ్ళు తాగడం ఎందుకు, ఇక్కడే ముమ్మడిగా ఆస్తిని అనుభవించవచ్చు కదా, మీకు ఆ బుద్ధి ఎందుకు రావడం లేదు, మీరే ఇలాంటి ఆలోచనలు మానుకోండి, నా పద్ధతిలోకి రండి, మీరు బాగుపడతారు, అంతేగాని ఆస్తి తీసుకొని బయటికి పోవాలి అంటే కుక్కలు చెప్పే ఇస్తరలా అయిపోతుంది మీ బతుకొని చెప్పని వార్నింగ్ చెల్లుతుంది అనమాట. ఇక రుద్రాణి మాటలు విని అస్సలు బుర్రలేని దానిలక్ష్మి ఏం చేస్తుందని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది కదా, అందులోనూ ఇందిరాదేవి గారు ముందు సీతారామయ్య గారిని తిడుతుందనమాట. అసలు మీరేమన్నానా మా గురించి పట్టించుకుంటున్నారా, నేను వారసుని కన్నా అమ్మని అది ఇది అని. అయితే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ అమ్మ మీ నాన్న తాతయ్య ఆస్తిని తీసుకొచ్చి పసుపు కుంకాల కింద ఇచ్చింది ఏమైనా తీసుకొచ్చి మా ఆస్తిలో కలిపావా అంటే తిడుతుందనమాట. అయితే ఇవన్నీ కాదని తాతయ్య గారు ఇప్పుడు రాజ్కి కావ్యకి సీఈఓ పదవి గురించి ఒక ఛాలెంజ్ అయితే చేశారు కదా, రాజేమో ఒప్పుకున్నాడు ఆ ఛాలెంజ్కి, నేను ఒప్పుకుంటానని. కానీ కావ్య మాత్రం ఒప్పుకోదనమాట. ఎందుకంటే నా భర్త ఓడిపోతే నేను ఇంటికి రావాలి, ఓడిపోయిన తర్వాత నా భర్త ఓడిపోతే నేను ఇంటికి రావడం ఏంటి, నా భర్త సీఈఓగా గెలవాలి, ఆ సీట్లో కూర్చోవాలి, అప్పుడే కదా నాకైనా గౌరవం విలువ అనేది ఉంటుంది, నేను ఓడిపోవడానికి సిద్ధమే అన్నట్టు కావ్య నిర్ణయించేస్తుంది. అలా నిర్ణయించుకుని రాజుని గెలిపిద్దాం అనుకుంటుంది. రాజు ఏమనుకుంటాడు, సీఈఓ 10 ఏళ్ళని తగ్గించుకోవాలన్నట్టు రాజు ఆలోచన చేస్తాడు.